పరిశుద్ధాత్మయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకొనవచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుడి ఎదుగు చేరదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులు మగు మేము స్వాభావికముగా పాపులు మనయు అపవిత్రుడమనే తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిది మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవము పొందనట్లు నిన్ను గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానము, నీ వాక్యములకు తగిన విధేయతను మా నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందిపోమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును. లెక్కలోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతములను చదువుగలుగుతాము. నేటి కాలంలోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతములను చదువుగలుగుతాము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. తండ్రి కుమారుని ఇప్పుడు
ఆలకించి మహిమగల నీ కుడి చేతిని చాపి మా విరోధులు చేయు కీడు నుండి మమ్మను కాపాడుమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రబలంగా ప్రియమైన దేవుని సంతమా ప్రియులారా, లైట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథంలో దైవలేఖ భావం చదువుదాము. మొదటిగా పత్రిక భాష్యభాగము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు కలిగిన బైబిల్ లేఖన భాగమును చదవగలుగుతాము. మన మధ్యలో ఉన్నటువంటి లాస్ట్ సరిత చదవా ఎవరు చదువుతారు? ఎవరు బిడ్డలు? కీర్తన కోరే సహోదరి పత్రిక భాష్యభాగాన్ని చదివిస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. కాగా మేమా నా తోడి మరి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పరిచర్య నిలింపబడినందుకు నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధముల గలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండి సత్యవంతులము తెలియబడి నట్లుండి బాగా తెలియబడిన వారము చనిపోచున్నవారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారమై దుఃఖపడిన వారమై ఉన్నట్లుండి ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రుడమై ఉన్నట్లు వాటి అనేకులు ఐశ్వర్యము కలిగించు వారమై ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. నిందితుడై క్రీస్తు మరణ వందనాంతగా క్షేమ
సువార్త పాఠ్యభాగం చదువుకుందాము. పరిశుద్ధులైన మత్తయి గారు రాసిన సువార్త పాఠ్యభాగము 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకుందాము. మా స్త్రీలు ఏమైనా చదువుతా చదువుతాయి మా భాగం స్వార్థ పాఠ్యభాగాన్ని బాగా చదివిస్తుంది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చదువుకున్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీ శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇదನ್ನು కొరకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగం ఉంచబడి ఉన్నది. మనందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కృప ధరింపబడి కనీన మరియను పుట్టి పొంది పిలాతు అధికారం కలిగిన శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకములని దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి యందు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయడము అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు పరిశుద్ధుల సహవాసములు పాపక్షమాపణయు శరీర పునరుద్ధానములు నిత్య జీవ ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సందర్భ ప్రియులారా, సమయంలోని చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి 10 నిమిషాలు అందరూ కూడా దైవ సందేశాన్ని ధ్యానం చేయబోయే ముందుగా ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరచుము.
ప్రియుల సమయంలోని కీర్తన పాడగలుగుతాము. మేము ఇద్దరు కలిసి సమయంలో కీర్తన పాడి వినిపించిన తర్వాత దేవుని మహిమలోకి వెళ్దాం. దేవునామానికి మహిమ కలుగుగాక. మాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులకి, సంఘ ప్రజలకి అందరికీ వందనాలు. నీకేమి చెల్లింతునయ్యా, సిలువలో నీవు చూపిన ప్రేమకై. నీకేమి చెల్లింతునయ్యా, సిలువలో నీవు చూపిన ప్రేమకై. మాటలతో ప్రకటించగా, మాటలతో బలపరచగా, మాటలతో ప్రకటించగా, మాటలతో బలపరచగా,
చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మా అందరూ కూడా పైకి లేచి నిలబడండి. దైవాశీర్వాదం తీసుకొని దేవుని వాక్యం విందాం. తండ్రి కుమార తండ్రైన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలోని లెంటలోని మొదటి ఆదివారంలో చదవనటువంటి పాఠ్యభాగం ఉంది. 10 నిమిషాలు మనందరం కూడా దైవ సందేశాన్ని, దేవుని మాటలను పరిశీలన చేయబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలలో వంచండి, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, ఈ పరిశుద్ధ పాదములకు నాయన వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. ఇలాంటి కాలంలో మొదటి ఆదివారం ఆరాధనలో తండ్రి ఇంతవరకు కూడా నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము. 10 నిమిషాలు తండ్రి చదువుకున్నటువంటి భాష బాగుండి కొన్ని మాటలు దాన్ని మేమందరం కూడా పరిశీలన చేయడం కొరకై ఈ సన్నిధానంలో చేరి ఉండగా మీ ఆత్మతో నాయన మమ్మల్ని నింపి మాకు అవసరమైన మాటలు తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. చేరుకొచ్చి కూడా మీరు దీవించండి. వెనకల చెవి గ్రహించే మనస్సు, లోబడేటటువంటి హృదయాన్ని మా అందరి మీద దయచేసి తండ్రి ఈ ఆరాధన అంతటి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ శుభాలు, హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నారు. దేవుడు మరొకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహాకృప బట్టి మరొక పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మనం ప్రవేశింపచేసి సంఘముగా, సమూహముగా ఆయన గురించి ఆరాధించడానికి, మహిమపరచడానికి ప్రేమించి మన జీవితాలు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం కూడా దేవాది దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారమై ఉండాలి. ప్రియులారా, మంచిది. చదువుకొని పాఠ్యభాగంలో కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. ఈ 2 పాఠ్యభాగాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం పరిశీలన చేయగలిగితే దేవుని పనిలో శోధన. ఏంటంట? దేవుని పనిలో శోధన. ప్రియులారా,
మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మానవ జాతి అంతటి వరకు దేవుని యొక్క తండ్రి యొక్క ప్రణాళికను, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం వరకు ఈ లోకానికి వచ్చినటువంటి క్రమములు, ఆత్మగా ఉన్నటువంటి క్రీస్తు, వాక్యమైనటువంటి క్రీస్తు మనలాంటి రక్త మాంసం కలిగినటువంటి దేహాన్ని ధరించి ఈ లోకానికి వచ్చి తన సమయం ఆసన్నం అవుతుందని తనకు ముందుగా ఉన్నటువంటి శ్రమల గురించి తను ఈ మానవ జాతి వరకు పొందబోయే శిలువ మరణముల గురించి యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేసుకొని ఎలాగైనా తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టాలని తన ముందున్నటువంటి ఈ యజ్ఞాన్ని, తన ముందున్నటువంటి ఈ శిలువ కార్యక్రమాన్ని ఎలాగైనా దాన్ని నెరవేర్చే క్రమంలో ఆ శ్రమను, ఆ శోధనను, ఆ శిలువ యజ్ఞాన్ని జయించడానికి కావలసినటువంటి ఆత్మధైర్యమును ఉపవాస ప్రార్థన ద్వారా తాను సంపాదించుకునే ఆ క్రమంలో అపవాది ఎలాగైనా ఆ తండ్రి కుమారుడు మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని చెడగొట్టాలని, తండ్రితో కుమారుడిచ్చినటువంటి మాటలు ఎలాగైనా వారి పట్ల నెరవేర్చకుండా చెయ్యాలని అపవాది యొక్క ప్రణాళికలు, అపవాది యొక్క కుయుక్తులు ఆయన ఉపవాసం ఉండి రాబోతున్న శ్రమ వరకు, రాబోతున్న శోధన వరకు బలాన్ని పంచుకుంటూ దేవుని ఆత్మను పొందుకుంటున్నటువంటి క్రమంలో, ఎందుకంటే మానవ దేహాలు ధరించి వచ్చాడు కనుక ఈ దేహంలో ఉన్నప్పుడు అన్న మనలాగనే ఆయనకు అనేకమైన ఆలోచనలు ఉంటాయి, అనేకమైన శోధనలు వస్తాయి, శరీరానికి బాధ కలుగుద్ది, నొప్పి కలుగుద్ది. ఈ భౌతిక సంబంధమైన ఈ ప్రకృతిలో నివసిస్తున్నప్పుడు ఒక సామాన్య మానవుడు ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి కోరికలతో, ఎలాంటి ఉద్దేశాలతో ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు మానవ దేహంలో కలుగుతూ ఉంటాయో, అలాగే క్రీస్తు వారి జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ ప్రకృతిని చూసి, సమాజాన్ని చూసి ఎదురుపోతున్నటువంటి ఈ పాప సంబంధమైన క్రియలను జయించడం కొరకు అవి తన ఆలోచనలో కూడా రాకుండా కొరకై ఉపవాస ప్రార్థన ద్వారా దేవునితో ఏకాంతంగా దేవుని ప్రతిమాలుకుంటున్నప్పుడు ఆ తండ్రి కుమారుడు మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని ఎలాగైనా నెరవేర్చకుండా చేయాలని అపవాది తన ఎదురు వచ్చి, ఏమండి, ఈ 4వ అధ్యాయంలో 11వ వచనం, మొదటి వచనం నుండి 11వ వచనం వరకు ఎన్నో ఆశలు, శరీర సంబంధమైన ఆశ, ఆకలితో ఉన్నటువంటి ఆశ, నేత్రాశ, అధికారంతో ఉన్నటువంటి ఆశ, ఈ రాజ్యాలు చూపించి ఇలా ఎన్నో విషయాలుగా, ఎన్నో విధాలుగా తనని భ్రమపరచి, భ్రమపెట్టి ఏదో ఒక విధంగా లోకం వైపు ఆశలు కనిపించి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందాన్ని నెరవేర్చకుండా చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, అందుకే ఇక్కడ డయోబోలోస్ అంటే గ్రీక్ పదంలో సాతాను ఉన్నటువంటి అపవాదం ఉన్నటువంటి పేరు ఏంటంటే డయోబోలోస్. అంటే డయోబోలోస్ అంటే డయోబోలోస్ అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే అపవాది లేదా సాతాను. అంటే ఇది ఏంటి? ఈ అపవాది డయోబోలోస్ ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే దూషించడం, అవమానపరచడం, నిందన మోపడం, నిజాన్ని అబద్ధమని నమ్మించడం. ఏమండి, ఈ డయోబోలోస్ అపవాది చేసే కార్యక్రమాలు ఏంటి? మరి ఏంటి వీటి యొక్క లక్షణాలు? ఈ కార్యక్రమాలు ఏంటి? దూషించడము, నిందలు మోపడము కదా, హేళన చేయడము, అవమానపరచడము, అబద్ధాన్ని కూడా నిజమని నమ్మించడము, నిజాన్ని కూడా అబద్ధమని క్రియేట్ చేయడము. దీని యొక్క ఆలోచనలు, దీని యొక్క కుయుక్తి, ఇవన్నీ కూడా ఇక మొదటి నుండి అదే కదా. ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి కూడా అదే కదా చెప్పింది. నిజంగా దేవుడు ఈ పండు తినొద్దన్నాడు మిమ్మల్ని, తింటే ఏమవుతుందంట? అదే కదండి ఏం చెప్పింది మొదటిసారి కూడా. ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళి ఈ చెట్ల ఫలములన్నీ భుజించమన్నాడు, ఇదిగో ఈ పండు మాత్రము తినొద్దని చెప్పాడు అనగానే నిజంగా తినకూడదా? ఏమవుతుందంట తింటే? దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, ఆయన నిజం చెప్తే ఇది అబద్ధం చెప్తుందని క్రియేట్ చేస్తుంది. అంటే దాని స్వభావము మొదటి నుండి కూడా ఏంటంట? హేళన చేయటము, అవమానపరచడము, దూషించడము, నిందించడము, నిజాన్ని అబద్ధమని నమ్మించడము, అపవాది యొక్క లక్షణాలన్నీ కూడా. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన తెలియదా దేవుని కుమారుడని? లోకాలను మాట చేత కలిగించినటువంటి సృష్టికర్త కదండి యేసుక్రీస్తు వారు. ప్రపంచంలో కూడా నిర్మాణం అంతా కూడా కేవలం తన మాట వలన కలిగినవి కదా. అంతటి గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడు, అంతటి గొప్ప మహాశక్తి కలిగినటువంటి దేవుని కుమారుడు దగ్గరికి వెళ్ళి, అంటే అపవాది కూడా తెలుసు ఆయన దేవుని కుమారుడని, కాకపోతే వారి ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని చెడగొట్టాలి.
ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని, వారి ఒడంబడికను, వాడి ప్రణాళికను చెడగొట్టడమే కదండి అపవాది చేసే పని. అలా చెడగొట్టాలంటే వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఇద్దరు వ్యక్తుల మధ్య కనిపించాలి. అప్పుడే కదా వారిద్దరు వేరైపోయేది, అప్పుడే కదా వారిద్దరు విడిపోయేది. అపవాదికి ఉన్న లక్షణాలు ఈరోజు మనుషుల్లో కూడా అలాంటి స్వభావాలు ఉన్నాయండి. అపవాదిలోనే కాదు, ఈరోజు మనుషుల్లో కూడా అలాంటి స్వభావాలు ఉన్నాయి. లేని దాన్ని ఉన్నట్లుగా, ఉన్నదాన్ని లేనట్లుగా, మంచిని చెడుగా, చెడును మంచిగా. ఈరోజు మనుషులు కూడా అలాంటి స్వభావం. అందుకే వాటికి ఉన్నటువంటి పేరేంటి? నిందించేవాడు, హేళన చేయవాడు, దూషించేవాడు, అబద్ధములు కూడా నిజమని నమ్మించేవాడు. డయాబోలస్ అంటే గ్రీకు ప్రధానికి అర్థం ఏంటంటే అపవాది. వాడి తలంపులన్నీ కూడా మొదటి నుండి అలాంటివి ఉంటాయి. కనుక పిల్లల ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒప్పందము ఎలాగైనా ఈ సమాజాన్ని, ఈ జాతిని చివరికి తన ప్రాణమైన నారు పోసి మరణ తండ్రి ఎదుగు చేర్చాలనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు వారి యొక్క సంకల్పం. ఈ క్రమంలో ఈ సమాజాన్ని, మానవ జాతిని తండ్రి ఎద్దకు తీసుకుని వెళ్ళకుండా ఆపడమే అపవాది యొక్క ప్రణాళిక. మరి ఏం చేయాలి? ఎలాగైనా మనుషుల మధ్య గొడవలు పెట్టాలి, ఆస్తి గొడవలు పెట్టాలి, లేదా వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్య భర్తల మధ్య, బంధువుల మధ్య, రక్త సంబంధం, ఏదో ఒక విధంగా సంఘాల మధ్య ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒక ఆలోచన కలిగించాలి, ఏదో ఒక అబద్ధాన్ని చెప్పాలి, ఏదో ఒకటి నింద మోపాలి, దూషించాలి, హేళన చేయాలి. ఇలా చేయకపోతే వారందరూ మంచిగా ఉంటారు, కలిసి హాయిగా ఉంటారు, దేవుని కీర్తిని, దేవుని ప్రఖ్యాతులు సమాజానికి చాటి చెప్తారు. అలా చెప్పకుండా వారు ఉన్నారంటే సంఘాల మధ్య గొడవలు పెట్టాలి, వ్యక్తుల మధ్య సమస్యలు పుట్టించాలి. ఇక ఆగిపోద్ది కదా పరిచర్య, దేవుని పని ముందుకెళ్ళదు కదా. ఆమె ఇలా అన్నదని, ఏమైనా అన్నదని, వాళ్ళు ఇలా అన్నారని, ఇలా అన్నారు. అలగటం, దేవుని మీద అలగటం, మందిరం మీద అలగటం, ప్రార్థన మీద అలగటం, ఇవన్నీ ఎవరు చేసేది? ఎవరు చేసేది? అపవాదండి. తనకు యుక్తి చాలా తెలివి కలదండి అపవాది, చాలా తెలివి కలది. ఎలాగైనా దేవుని పని జరిగించకుండా, దేవుని కీర్తిని లోకానికి చెప్పకుండా ఆపడమే తాను చేసే ప్రయత్నం. అందుకేనండి మొదట్లో నేను చెప్పుకున్న దేవుని పనిలో శోధన ఎదురైతే ఎలా ముందుకు వెళ్ళాలో, ఎలా జయించాలో ఈరోజు మన పాఠం అండి. క్రైస్తవులుగా ప్రియులారా, మనం అందరం కూడా ఒక మహోన్నతుని యొక్క జ్ఞానాన్ని సమాజానికి ప్రకటించడానికి భూమి మీద వచ్చిన వారమని, మరణమును జయించిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, ఆయన గుణలక్షణాలను ఈ సమాజానికి చెప్పడానికి జగత్ పునాది వేయబడకే తన సంకల్పంలో మనం ఏర్పరచుకున్నాడండి. ఆ విషయాన్ని మరచిపోయేటట్లుగా చేసింది అపవాది, ఆ ఉద్దేశాన్ని మరచిపోయే విధంగా చేసింది అపవాది. మన స్వార్థాల కొరకు, మన పేరు కొరకు, మన అధికారం కొరకు, మన ప్రఖ్యాత కొరకు ఏమండి వీటిలో ముంచి వేసింది అపవాది. దేవుని ఆలోచన పక్కన పెట్టే విధంగా చేసింది. క్రైస్తవ సమాజం ఎలా మోసపోతుందో అర్థం కావట్లేదు. ఈ సమాజానికి కాలంలో ఎలా ఉన్నవి, పరిస్థితులు ఎలా ఉన్నవి, లోక విధానం ఎలా ఉన్నది, ఏ సమయంలో, ఏ స్థితిలో ఎవరి ప్రాణము ఎలా పోతుందో, ఎవరి ఆయుష్ ముగించిపోతుందో, ఎవరి దేహాన్ని విడిచిపెట్టవలసి వస్తుందో ఎవరికి తెలియదండి. తెలియబడకపోయినప్పటికీ ఉన్నటువంటి దేహంతో మనిషి చేస్తున్న ప్రయత్నాలు, మనిషి చేస్తున్న ఆకడాలు, మనుషుల్లో ఉన్నటువంటి క్రూరత్వం దేవుడు చూడట్లేదా? దేవుడు కనిపెట్టట్లేదండి? దేవుడికి అర్థం కాదా? ఎవరిని నమ్మించాలని మనం అని భక్తి వేషం, ఎవరిని నమ్మించాలని? నిన్న, నీ భర్తనా, నీ పిల్లలనా, నీ కుటుంబానా, ఈ సమాజాన్ని ఎవరిని నమ్మించాలి? నీవు ఎవరి పేరు కావాలనుకున్నా, ఎవరిని మెప్పించాలని కోరుకున్నా, నీ భక్తి ద్వారా ఎవరి మెప్పు కోరుకుంటున్నా, నీ జీవితం ద్వారా ఎవరి మెప్పు కోరుకుంటున్నా? మనుషులకు మెప్ప, మనుషులు పొగడాలా, నిన్ను మనుషులు కీర్తించాలా? గొప్ప విశ్వాసి, గొప్ప భక్తి పరుడు, గొప్ప దైవజనుడు చెప్పుకోవాలి. ఎవరికి కావాలి నీ మెప్పు? ఎవరి మెప్పు కావాలని క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తున్నావు? ఎవరి మెప్పు కావాలని కోరుకుంటున్నావు? ప్రియులారా, ఆలోచించేది. ఇక్కడ అపవాది వచ్చి ఎలాగైనా క్రీస్తు తన యజ్ఞాన్ని నెరవేర్చకుండా చేయాలని, తన శిలువ మరణానికి తాను దగ్గరకుండా చేయాలని. ఎందుకంటే ఆయన మరణిస్తే ప్రపంచానికి పాపం నుండి విముక్తి కలుగుతుంది. ప్రతి మనిషి కూడా పాపం నుండి విమోచకుడు అవుతాడు, పరిపూర్ణుడు అవుతాడు, మరణం నుండి పరలోకానికి వెళ్ళవలసినటువంటి మార్గాన్ని కనుగొంటాడు. అయితే ఆయన మరణించకపోతే
సమాజం అంతా కూడా పాతాళానికి వెళ్ళిపోతుంది, అపవాది రాజ్యానికి వెళ్ళిపోతుంది. అక్కడ ఇక్కడ రెండు రాజ్యాలు, ఒకటి దైవని రాజ్యము, రెండు సాతాను రాజ్యము. ఈ రెండు రాజ్యాల సందర్భంగా కనబడుతుంది. అక్కడ అందుకు అన్నాడు, ఎత్తైన కొండ మీదకి తీసుకురండి. ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. మా మత్తయి సువార్త 4వ అధ్యాయంలోని అంతటి అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయనను తీసుకొని పోయి ఆ దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దిగుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను. 8వ వచనం చూడమ్మా. మరలా అపవాది మిగులైన కొండ మీదకి ఆయన తొడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపి ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన యెడల ఈ రాజ్యములన్నిటినీ నీకు ఇస్తాను. నువ్వు నాకు నమస్కారం చేయి, నాకు మొక్కు, ఈ రాజ్యములన్నీ కనిపించి రాజ్యములన్నీ వశం చేస్తాను. కలిగించిన వాడికి ఆయన రాజ్యములు మన ఆయనకి అప్పగిస్తే ఎంత క్రియేటర్, ఎంత మాయ చేస్తుందో చూడండి. ఆయన కలిగించిన రాజ్యాలను, ఆయన కలిగించిన లోకాలను మనం ఆయనకు చెప్పించి, నువ్వు బ్రతుకు, నాకు నమస్కారం చేయి, ఈ రాజ్యములని నీకు ఇస్తాను. దేవుని రాజ్యములకు అపవాది రాజ్యములకు మధ్య జరుగుతున్న వారండి యుద్ధం. దేవుని రాజ్యము శాశ్వతమైనది, అపవాది సామ్రాజ్యము అంటే అపవాది రాజ్యం ఎలాంటిది? పతనమైపోయేది, కొంతకాలం ఉండేది. దేవుని రాజ్యము నిరంతరము నిలిచేదండి, శాశ్వతమైనటువంటి రాజ్యము, అంతము లేనిది. అంతము లేనటువంటి రాజ్యము కొరకు క్రీస్తు ఎవరిక్కడ శ్రమను ఎదుర్కొంటే మానవ జాతిని ఎలాగైనా ఆ రాజ్యములను నడిపించాలని క్రీస్తు వారు ఇక్కడ ప్రయాసపడి ఉపవాస ప్రార్థన ద్వారా దేవునితో ఒప్పందం కలుగుతుంటే, అపవాదేమో లయమైపోయేటటువంటి తన రాజ్యంలోనికి ఈ సమాజం అంతటిని కూడా చేర్చాలని క్రీస్తు యొక్క ప్రణాళికను, ఆయన సంకల్పాన్ని డిస్టర్బ్ చేసే విషయంలో, ఆ కార్యక్రమాన్ని నెరవేరుకునే విషయంలో అపవాది తన వంతు ప్రయత్నం తాను చేస్తుంది. అది కన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మాట అంటాడు చూడండి. 12వ అధ్యాయము, మా మత్తయి సువార్త 12వ అధ్యాయము 22 నుండి కొన్ని మాటలు చెప్పాడు. అక్కడ దేవుని రాజ్యం ఎలాంటిదో, అపవాది రాజ్యం ఎలాంటిదో అక్కడ తెలియచేస్తూ, అప్పుడు చదువు 12వ అధ్యాయము, అదేనా? రైట్, చూడమ్మా ఏమన్నాడు అక్కడ. మగవాడైనప్పుడు ఆయన ఎందుకు తేబడెను, ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మగవాడు అందుకు ప్రజలందరూ విషయమైంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండి పరిచయులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయలుజెబూలునై దయ్యములు వెళ్ళగొడుచున్నాడు, కానీ మరి ఒకరి వలన కాదని ఆయన వారి తలంపులు నెరిగి వారినను తనకు తానే విరోధముగా నేర్పడిన ప్రతి రాజ్యము పాడైపోయి. నేను దయ్యములకు బయలుజెబూలునైతే, నేను దయ్యాలకు అధికారైతే వాళ్ళు అంటున్నారండి, దయ్యం పెట్టిన వాడిని, మోగవాడిని, గుడ్డివాడిని బాగు చేస్తున్నప్పుడు పరిచయులందరూ కూడా చూసి, ఏది వీడు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, దయ్యాలకు అధిపత ఏంటి, దయ్యాలకు అధికారం ఏంటి, ఎవరంటున్నారు ఈ మాటలు? మరి ఈ మాటలు ఎవరంటున్నారు? పరిచయులు, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు. బయలుజెబూలు అంటే దయ్యాలకు అధిపతి అంట యేసుక్రీస్తు వారు. అందుకే నీ మాట వినగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అందుకే నీ మాట వినగానే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అంటే ఏంటో కారణం, నీవు దయ్యములకు అధిపతివి. పరిచయులు, శాస్త్రులండి, దేవుని వాక్యాన్ని బోధించేవారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. యేసుక్రీస్తు వారు అంటున్న మాటని, ఆయన దయ్యములు వెళ్ళగొడుతున్నాడు ప్రార్థన ద్వారా, వాక్శక్తి ద్వారా దయ్యములు వెళ్ళగొడుతున్నప్పుడు ఆ కార్యక్రమాలన్నీ చూసినటువంటి పరిచయులు అంటున్నారు, వీడు దయ్యములకు అధిపతి కనుకనే మీరు చెప్పిన మాట దయ్యాలు వింటున్నాయి, దయ్యములకు అధిపతి కనుక మీరు చెప్పగానే దయ్యములు వెళ్ళిపోతున్నాయి అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడండి. ఏమండి, ఎవరన్నాడు యేసుక్రీస్తు వారు? తనకు తానే విరోధముగా ఏర్పడిన
అమ్మా ప్రతి రాజ్యము పాడే నేను దయ్యములకు అధిపతి అయితే నేను ఆ రాజ్యానికి దయ్యములకు నేను అధిపతి మీరు అంటున్నారు కదా. మీరు దయ్యములకు అధిపతి అని నేను అనుకుంటే మీరు అంటున్నట్లుగా నేను దయ్యములకు అధిపతి అయితే ఇదిగో నేను స్థాపించే ఈ సామ్రాజ్యం ఎక్కువ కాలం నిలవదు, ఇది పాడైపోతుంది. ఎందుకంటే దేవుని రాజ్యము శాశ్వతమైనది, దయ్యముల సామ్రాజ్యము అశాశ్వతమైనది, అది కొంతకాలము లయమైపోతుంది. తనకు దానిని ఏదో ఒక రాజ్యాన్ని నిర్మించాలని, ఒక రాజ్య స్థాపన జరిగించాలని, ఏదో మీ మధ్య ఆశ్చర్యకాలను జరిగించి అద్భుతములు జరిగించి దయ్యాన్ని వెళ్ళబట్టి ఒక సామ్రాజ్యాన్ని నేను ఏర్పాటు చేయాలనుకుని నేను అనుకుంటే ఆ రాజ్యము ఉంటుందా? పాడైపోతుంది. నేను రాజుగా ఉండాలనుకోలేదు, నాకు రాజ్యం ఉండాలనుకోలేదు, నాకంటూ ఒక సామ్రాజ్యం ఉండాలనుకోలేదు, నాకంటూ ఒక అధికారం ఉండాలనుకోలేదు. అది ఉద్దేశించి నేను ఈ కార్యక్రమాన్ని ఎవరు జరిగించట్లేదు. ఒకవేళ నేను అలాగనుకుని ఈ కార్యక్రమాన్ని మీ మధ్య జరిగిస్తే తనకు తాను ఏదిగా పడిన రాజ్యం ఏది కూడా ఉండదు, కనబడదు, నిలబడదు. ఒకే రాజ్యము, ఒకే సామ్రాజ్యము, ఒకే సంఘము, అదే క్రీస్తు సామ్రాజ్యం, అదే క్రీస్తు సంఘము, అదే దేవుని రాజ్యము, అదే నిరంతరం ఉండేది, అదే శాశ్వతమైనది, అంతము లేనటువంటి సామ్రాజ్యము. నేను ఆ సామ్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చాను తప్ప నాకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి రాలేదు. అలా ఒకవేళ నాకంటూ నేను ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునే ప్రయత్నం నేను చేస్తే అది నిలబడదు, అది ఉండదు. ఎవరికి అర్థమవుతుందండి దేవునికి? ఎవరికి అర్థమవుతుంది దేవుని యొక్క ఆలోచనలు? ఏమండి, బైబిల్ మహావేద గ్రంథం అండి. ఈ జ్ఞానాన్ని మనం ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎంతగా ఆలోచన చేసినా అర్థం కానటువంటి మహాగ్రంథం అండి బైబిల్. దేవుని రాజ్యము అపవాది రాజ్యం. ఎలాగైనా అపవాది తన రాజ్యంలో తన రాజ్యాన్ని స్థాపించాలని యేసుక్రీస్తు వారిని కూడా తన మాటల చేత, తన క్రియల చేత భ్రమపరిచే విధంగా, నిజంగా దేవుని కుమారుడికి పెట్టిన రాళ్ళు చేయి, రాళ్ళను వెట్లుగా మార్చు, పైనుండి కింద దిగుపు, ఈ రాజ్యాన్ని నీకు ఇస్తాను, నాకు నమస్కారం చేయి, నాకు బ్రతుకు. ఒక విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఒక ఉన్నతమైన గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు, ఒక లక్ష్యాన్ని సేవించాలనుకున్నప్పుడు ఈ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు జరుగుతాయి. వాటన్నిటిని కూడా నీవు జయించగలిగినప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు సేధించగలవు. కానీ వాటిని చూసి మధ్యలో ఆగిపోయావు అనుకోండి, నీ గమ్యం చేరలేవు, నీ లక్ష్యాన్ని చేరలేవు. కాబట్టి నువ్వు అనుకున్న స్థలానికి నువ్వు వెళ్ళలేవు. వస్తూ ఉంటే వాటిని కూడా యేసుక్రీస్తు వారు తన శిలువ మరణానికి దగ్గర పడుతున్న సమయంలో, ఆ యజ్ఞాన్ని నెరవేర్చే క్రమంలో ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని నిందలు వచ్చాయి, ఎన్ని అవమానాలు కలిగాయి. తన సొంత మనుషుల ద్వారా, అపవాది ద్వారా, తన సొంత రక్త సంబంధికుల ద్వారా ఇవన్నీ కూడా తన ఆలోచన చేసుకొని ఆయన వెనకడికి వేసినట్లయితే ఈరోజు మనందరికీ రక్షణ దొరికేది కాదు. ఈరోజు మనమందరూ కూడా ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనందరూ కూడా పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకునే వాళ్ళం కాదు. ఎంతటి శ్రమ పడ్డాడో తెలుసా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడ ఒకసారి ఏమంటాడు? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఏమంటాడు? హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ఆయన సమస్తమును, 2వ అధ్యాయం 8, అదేనా? హెబ్రీ రాసిన పత్రిక 2:8, అదేనా? చూడండి, చదువు. ఆయన సమస్తమును వారికి లోపరచినప్పుడు, వారికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనకు సమస్తమును చదువు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తము వలనము, ఎవని వలన సమస్తము కలుగుచున్నాము, ఆయన
రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఆయనకు తగును. శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయట ఎవరు తగ్గుతుందట? ప్రతి మనిషిని యేసుక్రీస్తు ప్రభువు వారికి మాత్రమే. అందుకని అంతటి శ్రమను కూడా జయించాడు, అంతటి శోధన కూడా ఆయన జయించాడు. ఎందుకంటే ఆ శోధన ద్వారా, ఆ శ్రమ ద్వారా ప్రతి మనిషిని కూడా ఏం చేయాలనుకున్నాడు? ఆయన సంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా, దేవుని వారసులుగా, దేవుని సొత్తుగా చేయాలనుకున్నాడు. కనుక తనకెదురయ్యే ప్రతి సమస్యను జయించాడు. తన ముందున్నటువంటి ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొన్నాడు. తన ముందున్నటువంటి ప్రతి శోధనను కూడా ఆయన జయించగలిగాడు. ఒక ఉన్నతమైన గమ్యాన్ని నువ్వు చేరాలంటే, మహోన్నతమైనటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, పరలోకమందున్న నీ తండ్రి వారసత్వాన్ని, పరలోక పౌరసత్వాన్ని నీవు సంపాదించుకోవాలనంటే, ఇదిగో నీ భక్తి జీవితంలో నీ ముందున్న ప్రతి శోధనను కూడా నీవు ఏం చేయాలట? జయించాలి. ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అదే కదా పౌలు గారు కూడా ఆ మాట చెప్పాడు. అక్కడ ఎవడే పౌలు గారు కూడా ఏమన్నాడు? 4:15 చూడండి, అదే అధ్యాయం, ఎప్పటికి రాసిన పత్రికలోని 4వ అధ్యాయం 15వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు, మనతో సహానుభావం లేనివాడు కాడు. కానీ అంటే అక్కడ అర్థం ఏంటి? మన బలహీనతలు అంటే మనకి ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, ఈ రక్త మాంసంతో ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి మనకు ఏ బలహీనతలు అయితే ఉన్నాయో, ఆయనకు కూడా అదే బలహీనతలు ఉన్నప్పటికీ, అదే అంటున్నాడు అక్కడ. చూడ అక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు, మనతో సమాన భావము లేనివాడు కాడు. అంటే ఉన్నాయి, మనలాంటివి అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేశాడు ఆయన? సమస్త విషయములలో మనమనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. రక్త మాంస కూడినటువంటి దేహంలో క్రీస్తు వారు జీవించినంత కాలము మనలాంటి బలహీనతలు ఆయనలో కూడా ఉన్నాయి. కానీ ఆయన బలహీనతలు దరి చేరనివ్వలేదు. మనము ప్రతి బలహీనతకు అవకాశం ఇస్తున్నాం. అది దేవుడికి మనకున్నటువంటి వ్యత్యాసం. ఏ పాపం లేదని అందుకని అన్నాడు, మీలో ఎవడైనాను నాలో పాపం ఉన్నదని స్థాపించగలడా? మీ వల్ల అవుతా? ఇది మనలాంటి శరీరం వల్ల ఆయన కూడా మనలాంటి రక్తమే, మనలాంటి మానవ దేహంతో ఈ శరీరాన్ని పంచుకునే లోకంలో ఉన్నప్పటికీ అవకాశం బలహీనత, మనలాంటి బలహీనత ఆయన కూడా ఉన్నప్పటికీ ఆ బలహీనత కూడా దరి కూడా చేయనివ్వకుండా, అసలు ఆ థాట్ కూడా ఆలోచన కూడా తనలోకి రానివ్వకుండా నిస్వార్థంగా, పరిశుద్ధుడిగా, నిష్కలంకుడుగా బ్రతికాడు యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన యూదా సమాజానికి సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను స్థాపించగలడా? నిరూపించగలడా? మనలాంటి దేహమే కదా మరి ఆయన కూడా, మనలాంటి శరీరమే కదా ఆయన కూడా. మరి మనం అనగలమా మాట? మనం చెప్పగలమా మాట? సమాజానికి మనం విసరగలమా సవాళ్ళు? లేదు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందుకే ఆయన దేవుడికి మాడయ్యాడు. అలా నీవు దేవుడికి మాట అవ్వాలంటే నీ ముందున్నటువంటి ఈ శోధన, నీ ముందున్నటువంటి సమస్యలు, నీ ముందున్నటువంటి బలహీనతలను నీవు కూడా క్రీస్తు వలె చేయించాలి. అందుకే ఎవరన్నాడు అక్కడ? మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు మనతో సమానుభావం లేనివాడు కాడు. కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడే ఉన్నాడు. ఆయన కూడా శోధించబడ్డాడు, ఆయన కూడా నిందించబడ్డాడు, ఆయన హీనన చేయబడ్డాడు, ఆయన విలువైపడ్డాడు. బంధువుల చేత, సొంత ప్రజల చేత, కుటుంబకుల చేత, తన సహోదరుల చేత. ఆయనకు రాలేదా శోధనలు? ఆయనకు రాలేదా వేదన? ఆయనకు లేదా శ్రమ? ఆయనకు లేదా నిందలు? ఎన్ని కలిగినా ఏమండి, ఎక్కడ కోపపడలేదు, ఎక్కడ నిందించలేదు, ఎక్కడ అవమానపరచబడలేదు ఎవరిని, ఎక్కడ పాపములకు అవకాశం ఇవ్వలేదు, ఎక్కడ మొత్తానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా జీవించాడు ఆయన. అందుకే ఈ రోజు ఆయన కుడి పార్శ్వమందు, తడి కుడి పార్శ్వమందు మరణమును జయించి తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడని, ఆ స్థలానికి మనం అందరూ కూడా రావాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే మన అందరి నిమిత్తమైన శిలువ యజ్ఞాన్ని జయించాడు, మరణమును పొందాడు, పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆ మార్గాన్ని మనం కూడా అనుసరించాలట. ఆయన పడిన శ్రమను మనం కూడా అనుసరించాలంటండి.
ఆయన వెళ్ళిన మార్గంలో మనం కూడా వెళ్ళాలంటే, ఆయన ఉన్న స్థలంలో మనం కూడా ఉండాలంటే ఇదిగో యేసు క్రీస్తు వలె ఈ లోకములో శోధనలు జయించాలి, నిందలు భరించాలి, అవమానములు భరించాలి. పరిచయ విషయమై, స్వార్థ విషయమై నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో ఎన్ని ఎదురైనా వాటన్నిటిని కూడా నువ్వు చులకనగా భావించాలి. అప్పుడే నీ లక్ష్యాన్ని నువ్వు చేరగలవు. అప్పుడే నువ్వు అనుకున్న స్థలానికి నీవు వెళ్ళగలవు. పౌలు గారు అదే చెబుతున్నాడు. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయము. కొరింథీ రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్న మాటలు పరిశీలన చేస్తే అమ్మా ఆయన చెబుతున్నటువంటి మాటలు కాదా, మేము ఆయన తోడి మా పరివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇదిగో మేము అలా పొందాము, శ్రమలు పొందాము, నిందలు పొందాము, అవమానాలు పొందాము, ఆయన కృపను మేము పొందుకొని ఉన్నాము. ఈ రోజు మాకు ఒక ధైర్యం ఉంది. మా మరణం తర్వాత పరలోకానికి వెళ్ళగలమని, నిత్య జీవాన్ని పొందుకోగలమని, క్రీస్తు ఉన్నటువంటి మహాలోకానికి మేము కూడా వెళ్ళగలమనే ధైర్యం నాకుంది. కనుక ఆ ధైర్యం, ఆ కృప దేవుడు మీకు కూడా ఇచ్చాడు కనుక మీరు దానిని వ్యర్థము చేసుకోవద్దు. ఎవరున్నాడు? ఆ కృప మీకు కూడా ఇచ్చాడు దేవుడు కనుక మీరు ఏది వ్యర్థం చేసుకోవద్దు. క్రీస్తు వెళ్ళిన మహాలోకం అండి మనందరికి అనుగ్రహించాడు. ఆయన వల్ల మేము పొందుకున్నాం ఆ పరిచర్య, ఆయన వల్ల మేము పొందుకున్నాం అన్ని నేర్చుకున్నాం. క్రీస్తుని చూసి మేము అన్ని నేర్చుకున్నామండి. శ్రమ పడటం నేర్చుకున్నాము, నిందించబడటం నేర్చుకున్నాము, అవమానపరచడం నేర్చుకున్నాము, ఆకలితో ఉండటం నేర్చుకున్నాము. ఏమండి కింద మాటలు చెబుతూ వాళ్ళు అంటారండి, ఇదిగో అమ్మా ఎవరు అక్కడ చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 3వ వచనం అండి. 3వ వచనం, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలుగ చేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, శరసాలలోను, అల్లరలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారమై ఇవన్నీ ఓర్చుకోవడం మేము నేర్చుకున్నాం. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా నేర్చుకున్నాం. దేవుని పనిలో ఇవన్నీ వస్తాయి, దేవుని పరిచర్యలు ఇవన్నీ వస్తాయి, భక్తి జీవితంలో ఇవన్నీ ఎదురవుతాయి మనకి. కనుక ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఎలా ఓర్చుకోవాలి, ఎలా జయించాలో క్రీస్తు వలన మేము నేర్చుకున్నాం, క్రీస్తు వలన మేము పొందాము. ఆ కృప మీకు కూడా ఇచ్చాడు కనుక మీరు కూడా జయించగలిగితే రాజ్యానికి వెళతారు. అందుకే మీరు ఈ అవకాశాన్ని ఏమండి ఆ కృపను మీరు వ్యర్థం చేసుకోవద్దు అంటున్నాడు. వ్యర్థం చేసుకోవద్దు. క్షణిక ఆవేశంలో ఈ లోకానికి లోకాశకు మీరు గురైపోయి మీరు వ్యర్థం చేసుకోవద్దంటున్నాడు. ఎందుకంటే దేవుని పరిచర్య అంటేనే భారంతో కూడినది, నిందలతో కూడినది, అవమానంతో కూడినది, ఏమండి ఎన్నో అల్లరితో కూడినదండి. ఇవన్నీ కూడా ఈ భక్తి జీవితంలో, ఈ పరిచర్యలు, ఈ సువార్త పనులు మనకి ఎదురవుతూనే ఉంటాయి. వస్తాయని తెలిసే ఈ పనిలో మేము దిగాము, వస్తాయని తెలిసి మేము దేవుని వెంబడించాడు. ఎందుకంటే ఈ భౌతిక సంబంధమైన ఈ శరీరంలో కలిగి ఈ కొద్ది శ్రమల వరకు మేము ప్రయాసపడక మరణము తర్వాత యుగ యుగాలు తరతరములు తండ్రితో జీవించేటటువంటి ఆ అవకాశం, ఆ పౌరసత్వాన్ని మేము సంపాదించిన వరకు ఇదిగో మా ముందున్నటువంటి ఈ శ్రమలను మేము చులకనగా ఎంచుకొనుచున్నాము. వీటి నిమిత్తమై మేము భక్తిని విడిచిపెట్టము, వీటి నిమిత్తమై క్రీస్తుని విడిచిపెట్టము, వీటి నిమిత్తమై దేవుని పనిని, దేవుని పరిచయం మేము విడిచిపెట్టము. క్రీస్తు ఆ రోజు ఉపవాసంలో ఉన్నప్పుడు 40 దినాలు ఎవరి తన ప్రాణాలకు అపవాది పెట్టే శ్రమలకు, అవమానాలకు, ఆ నిందలకు ఆయన వెన్నకడుగు వేస్తే ఆ ప్రణాళికను మర్చిపోతుంది. ఈరోజు మనందరూ కూడా ఈ రక్షణ భాగ్యం దొరికేది కాదు, ఇంత స్వేచ్ఛ మనకు ఉండేది కాదు, ఎంత ధైర్యం మనకు ఉండేది కాదండి. మరణం తర్వాత మనకు లోకం ఉన్నదనే ధైర్యంతో మనం అందరూ కూడా బతుకుతున్నాం. మరణం తర్వాత మనకు రాజ్యం ఉన్నదనే ధైర్యంతో మనం అందరూ కూడా క్రీస్తు యొద్దకు వచ్చాం. కానీ ఇప్పుడు పౌలు కూడా అదే చెప్తున్నాడు. దేవుని వలన మేము పొందిన ఈ పరిచర్యలో మాకు ఎన్నో నిందలు ఎదురయ్యాయి, ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి. వాటన్నిటి కూడా ఓర్పు గలవారమై పవిత్రతను, జ్ఞానముతోను, నిరక్షాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యమును చెప్పడం వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి అను ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి, దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులై ఉండి
అన్ని స్థితులలో మమ్మల్ని మేమే అన్ని స్థితుల్లో మేము ఎలా ఉండాలో నేర్చుకున్నాము. ఈ పరిచర్యలో ఈ భారతతో కూడినటువంటి పరిచర్యలు ఎన్ని నిందలు అవమానాలు ఆటంకాలు ఇవన్నీ కూడా నీ పౌరులు గారు ఎన్ని సహించాడు, ఎన్ని ఓర్చుకున్నాడు, ఎన్ని కోల్పోయాడు. దేని కొరకు? నిత్య రాజ్యం కొరకండి, దేవునితో పౌరసత్వం కొరకండి, ఎవడి పరలోక రాజ్యంలో వారసత్వం కొరకండి, పొందబోయే మహాలోకం కొరకు, ఈ లోకంలో ఎదురయ్యే వీటన్నిటిని కూడా ఏం చేశాడంటే ఆయన ఓర్చుకున్నాడు, సహించాడండి. అందుకే నా వరకు నీతి కిరీటం ఉంచబడిందని కన్ఫామ్గా చెప్పేశాడు పౌలు గారు. ఎందుకంటే ఆయన పడిన కష్టం, ఆయన పరిచయం, ఆయన సేవ, తనలో ఉన్నటువంటి ఆత్మ ధైర్యం. ఈరోజు మనకు ఉందా? వారు అధిక బ్రతుకుడ క్రీస్తే చావైతే లాగున్నాడు. నువ్వు చెప్పగలవా మాట? మరి మనం చెప్పగలవా మాట? చనిపోయిన క్షణంలోనే పరదేశం వెళ్ళిపోతానా ధైర్యం నాకుంది, ఆ నమ్మకం నాకుంది, ఆ భక్తి జీవితం నాకుంది, అలా బ్రతుకుతున్నాను క్రీస్తు వరకు, అలా చేస్తున్నానని పరిచర్యని నమ్మకం విశ్వాసం మనకు ఉందా? మరి ఉందండి మనకు. పౌలుగా చెప్తున్నానంటే తన ధైర్యం అండి. చెప్పాడు కదా, ఇవన్నీ మేము నేర్చుకున్నాం. శ్రమ పడడం నేర్చుకున్నాం, ఇబ్బందులు పడడం నేర్చుకున్నాం, అవమానపరచడం నేర్చుకున్నాం, బాధపడడం నేర్చుకున్నాం, గురించుకున్నాం. ఇంకా ఎన్ని శ్రమలు ప్రియులు ఆయన పొందుతున్నాడు మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలోనే 12వ అధ్యాయంలో ఒకసారి ముగించుకున్న చివరి మాట. కొరింథీయులకు రాసిన పత్రికలోనే, కొరింథీయులకు రాసిన పత్రిక చివరి మాటలు మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు చూడండి ఒకసారి. 6, 7 వచనాలండి కొరింథీయులకు రాసిన పత్రికలోనే. అదే అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 6, 7. సత్యవాక్యము చెప్పుడు వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధముల కలిగి మహిమా ఘనతలకు సుకీర్తి దుష్కీర్తులను దేవుని పరిచారకులమైంది అన్ని స్థితులలో మమ్మల్ని మేమే ఎంచుకొనిచున్నాము. ఇంకా వారు ఎన్ని శ్రమలు పడ్డారు పరిచయ నిమిత్తమై, దేవుని పనులు వారు ఎంత శోధన ఎదుర్కొన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 11వ అధ్యాయము 23 వచనం చూడండి. ముగించుకున్నాయి కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 11వ అధ్యాయము 23 నుండి కొన్ని మాటలు ప్రియులారా మనం చూడగలిగితే, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాడి వలె మాట్లాడుతున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు సరస్వాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మాడు ప్రాణపాయములో ఉంటుని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 6 వ్యక్తులతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 6 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాసములలోను, నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైనను ఆపదలోను, నా స్వజనుల వలనైనను ఆపదలోను, అన్యజనుల వలనైనను ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యములను ఆపదలోను, సముద్రములు ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలోను ఉంటిని, ప్రయాసపడితిని, ప్రయాసముతోను కష్టముతో, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు. పౌలు గారు తన పరిచయంలో ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, బట్టలు లేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది, ఆకలితో, ఉపవాసములతో, సొంత ప్రజల వలన, బంధువుల వలన, నమ్మి మోసపోయిన వారి వలన ఎన్ని ఎదురయ్యాయి ఆయనకి ఈ పరిచర్యలు. అని ఎన్ని ఎదిరినప్పటికీ మానుకున్నాడా? క్రీస్తు వలన నేను నేర్చుకున్నాను ఇవన్నీ కూడా జయించటం, క్రీస్తు వలన నేను పొందుకున్నాను వీటన్ని కూడా జయించటం, వీటన్నిటిని కూడా జయించడం క్రీస్తు వలన నేర్చుకొని ఉన్నాడు. కనుక సమస్తమును కూడా పౌలు గారు కూడా జయించి
ఈరోజు క్రీస్తు ఉన్నత రాజ్యములు ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. మన దైష్యులు ఆయన నెమ్మది పొందుతున్నాడు. మనందరం కూడా అలా బ్రతికి అలా శ్రమలను జయించి శోధన జయించి మనం కూడా ఆయన ఉన్న లోకానికి వస్తామని 1000 తరాలుగా కోటాను సంవత్సరాలని మన రాక కొరకు ఎదురు చూస్తున్నాడండి దేవుడు. మన రాక కొరకు ఎలా వెళ్ళాలి? ఈ రాక దేవుని ఎందుకంటే మరణము ద్వారా. ఎలా వెళ్ళాలి దేవుని ఎందుకు? ఈ రాక ఎలా వెళ్ళాలి? మరణము ద్వారా. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ మహిమాదేహాన్ని ధరించి నా ఎదురు నా పిల్లలు వస్తారని ఎవరి కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంటండి. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా మనుషులు ఏం రావట్లేదు? మార్పు, పరివర్తన, సమానతత్వం, సహోదర భావం, క్షమాగుణం, ప్రేమ, జాలి, కరుణ ఇవేమీ లేవండి. స్వార్థం అండి. పైన ఒక అలంకరణ, లోపల పైనేమో ప్రేమ స్వభావం, లోపల క్రూరత్వం అండి. ఒకరి ముందు ఒకరి మాటలు, ఒకరు వెళ్ళిన తర్వాత మరొకరి మాటలు, ప్రేమగా పలకరించిన వాడిని వాళ్ళు వెళ్ళిన తర్వాత మరలా దుర్భాషలాడడం, దూషించడం, చెడ్డ మాటలతో వాడిని వర్గీకరించడం. ఇదే కదండి ఈరోజు క్రైస్తవం నేర్చుకుంది. ఇదే కదా ఈరోజు క్రైస్తవ బిడ్డల్లో ఉన్నటువంటి లక్షణాలు. పైన ఒక స్వరూపం, లోపల మరొక ఆకారం. దేవుడు అంతరంగాన్ని పరిశీలించేవాడు. ఎవరు మోసపోడు. సమాజాన్ని మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, కుటుంబాన్ని మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయలేమండి. ఖచ్చితంగా ఎవడు ఏ విత్తనం విత్తుతాడో అదే పంట కోస్తాడు. కనుక ప్రియులారా, ఈ పరిచర్య, ఈ భారము, ఈ బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. మనము కూడా ఒక పౌలు వలె, ఒక క్రీస్తు వలె మనము కూడా మన ముందున్నటువంటి పరిస్థితులను ప్రతికూల, అనుకూల ప్రతి కార్యాన్ని కూడా, ప్రతి పరిస్థితి కూడా మనం కూడా వాక్యం అనే కట్కము ద్వారా, అందుకే నీతి అనే ఆయుధం మన దగ్గర ఉందంటండి. పౌలు గారి దగ్గర ఏముందంట? నీతి అనే ఆయుధాన్ని మేము ధరించుకున్నాం. అందుకే వీటన్నిటిని మేము జయించగలిగాం. కాబట్టి వీటన్నిటి కూడా మేము ఎలా జయించగలిగాం తెలుసా? కుడి ఎడవలో మాకు ఏ ఆయుధం ఉంది? నీతి అనే ఆయుధం ఉంది కనుకనే మా ముందున్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా మేము జయించగలిగాం. ఈ శోధనలన్నీ కూడా మేము జయించగలిగాం. మీరు పోరాడున్నది శరీరంతో కాదు, దురాత్మల సమూహముతో. ఆకాశ మండలంలో దురాత్మ, ఇవే దురాత్మల యొక్క సమూహం అంటే ఏంటి? వాడి ఆలోచనలు ఏంటి? చెప్పుకున్నాం కదా. దైవబోలస్ అంటే వాడి ఆలోచనలు ఏంటి? నిందించటం, అవమానపరచటం, కించపరచటం, హేళన చేయటం, దుర్భాషలాడటం, దూషించటం, ఇవన్నీ కూడా దురాత్మల సమూహములండి. ఏదో దురాత్మలు కనుక మంచి ఏదో ఒక ఆకారం, భయంకరమైన ఆకారం కలిగి నీ ముందు ప్రత్యక్షమైన భయపెట్టే విధంగా ఉండదు. ఇవన్నీ దురాత్మ సంబంధించిన లక్షణాలే. ఇవన్నీ దురాత్మ సంబంధమైన లక్షణాలే. వీటిని నువ్వు జయించాలంటే కుడి ఎడమల ఏముండాలి? నీతి అనే ఆయుధం వారి పొందగల వారు జయించారు. మరి నీకేముంది? మనిషి అన్నప్పుడు పొగడడం, మనిషి పోయినప్పుడు తినడం, ఆడి గురించే గొప్పగా చెప్పి మరి వాళ్ళ గురించే చెడు మాట్లాడడం. ఇది ఈరోజు క్రైస్తవ సమాజంలో మనుషుల యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి స్వభావం. ప్రియులారా, దేవుడు మోసపోడు. దేవుడిని మోసం చేయాలంటే దయచేసి గమనించండి. క్రైస్తవులుగా, క్రీస్తు బిడ్డలుగా, దేవుడి సంఘముగా మనమందరం కూడా మరణ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలనేది మన యొక్క గురి. ఆయన ఉన్నటువంటి లోకాన్ని మనం చేయాలనేది మన యొక్క క్రైస్తవ లక్ష్యం. కనుక దాన్ని మనం ఎదురు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి ఈ పందెములు మనం కూడా ఓర్పు కలిగి, ఓపిక కలిగి పరిగెత్తి క్రీస్తు ఉన్నటువంటి లోకానికి మనం కూడా చేరాలనేది దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. కనుక ఈ మాట విన్నటువంటి వీరందరూ కూడా క్రీస్తు సామ్రాజ్యంలో వారసులుగా, పౌరులుగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ క్రమంలో మనం కూడా నీతి అనే ఆయుధం కలిగి, వాక్యం అనే ఖడ్గమును కలిగి మన ముందున్నటువంటి ప్రతి సమస్యను కూడా, శోధనలు, వీటన్నిటిని కూడా వాక్యం ద్వారా జయించి క్రీస్తు ఉన్న మహాలోకానికి చేరాలని కోరుకుంటూ కొద్ది మాటలను ముగిస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె సమస్త ఆరంభించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయంలో మీ తలపులను కాములను గాక. ఆమేన్. దేవా నాయంద శదాలయామ అలుగదేయమ నాయంతరగమ స్థిరమైన మనసన అనముల పడే
దయచేసి అక్కడ కూడా కూర్చోండి. సమయంలోని పెట్టుబడి కాలంలో ఉన్నవారు కృతజ్ఞత కాలంలో దయచేసి ముందు పెట్టి ప్రార్థించుకుందాము. పెట్టుబడి కాలంలో ఉన్నవారు కృతజ్ఞత కాలంలో ఉన్నవారు దయచేసి ఎవరున్నట్లయితే దయచేసి ముందుకు రండి, ప్రార్థించుకుందాము. ప్రార్థించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన కృపదేవ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీ వందనాలు చెల్లిస్తున్నాను నాయన. పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలు ఈ సన్నిధానంలో శిలువ ప్రత్యక్షత ముందు శిరస్సు వంచి నిలబడిన బిడ్డల తండ్రి, మీ కనదృష్టిలో మరిగిన వారు కాదు తండ్రి. వారమంతయు గతించిపోయిన మాసమంతయు బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలను బట్టి మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య కార్యక్రమం వచ్చిన ఆయన బిడ్డల ప్రేమించి వారి వ్యాపారంలోను, వారి ఉద్యోగంలోను, వారి చేతి కష్టంలోను మీరు ఇచ్చినటువంటి సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి మీ సన్నిధానంలో ఆయన ఏర్పడలు అర్పిస్తూ ఉండగా ఏర్పడ తండ్రి మీరు జ్ఞాపకం చేస్తుండే 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక నా బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాలు నాయన ఏవైతే కొదువుగా ఉన్నామో, ఎలాంటి అవసరాలతో ఉన్నారో తండ్రి, ఎలాంటి పరిస్థితుల కొరకు ఎదురు చూస్తున్నారు, ఎలాంటి దీవెన కొరకు నాయన నిరీక్షణ కలిగి మీ వైపు చూస్తున్నారు తండ్రి. పరలోకపు తండ్రి బిడ్డల జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా నాయన మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. నిలబడిన ప్రతి ఒక్కరు కూడా నాయన పేరు పేరు వరుసగా మీరు దీవించి ఆశీర్వదించండి. క్షేమాన్ని, మంచి ఆరోగ్యము, దీర్ఘాలు ప్రసాదించి వారి చేతి కష్టమును మీరు ఆశీర్వదించి బిడ్డలు నాయన వారి జీవితకాలం అంతా నాయన మీ కృపలు మీ దయలో ఫలించి ఫలాభివృద్ధి పొందే ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు, బిడ్డలకు, మీకును చేస్తున్న ఉద్యోగములకు, వ్యాపారములకు, సమస్త కార్యములు మేలుకరంగా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమయంలోని సంఘ కార్యక్రమాలు శుభ్రంగా జరిగించుకుందాము. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, వేలాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా దేశభద్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా దేశభద్రుని నీకిచ్చిన చాలునా, వేలాది
వేలాది కోటేలనా వేలాది కోటేలనా వేలాది కోటేలనా. వీళ్ళ మంచిది సమయంలో సంఘ ప్రకటనలు మన మధ్యలో ఉన్నటువంటి ట్రెజరర్ గారు సంఘ ప్రకటనలు తెలియజేయాల్సిందిగా ప్రేమతో వారిని ముందుకు ఆహ్వానిస్తూ సమయాన్ని వారిస్తూ ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముందుగా దేవాది దేవునికి పాషగారికి పాషగారికి సంఘస్థులకు అందరికి వందనాలు. ఈరోజు అయ్యగారు రూమ్ రెంట్ కొరకు ఇచ్చిన వారు గోస్ జాన్పేట గారు ఫిబ్రవరి నెల మార్చి నెల రెండు కలిపి 400 రూపాయలు. పైడిపల్లి కమ్మయ్య గారు ఈ నెలలో 200 రూపాయలు. కలుకూరి పూర్ణచంద్రరావు గారు మార్చి నెల 200 రూపాయలు. అలాగే సీడీఎఫ్ ఇచ్చిన వారు కలుకూరి పూర్ణచంద్రరావు గారు 100 రూపాయలు. సేవకులు రేటు వరకు అలాగే శ్రీరాపించి కుటుంబాల కొరకు సంఘ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని మంచి మనసుతో సాధించిన వారందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నారు. వీళ్ళ మరి సమయంలోని ప్రార్థన అవసరత మన మధ్యలోని మరి శివాషి గారు మోకాళ్ళ నొప్పులతో బాధపడుచున్నది. దయచేసి సంఘమంతి కూడా వారి నిమిత్తమై ప్రార్థించమని సహోదరి ప్రార్థన అవసరం కోరుకున్నది కనుక మరి సంఘ ప్రార్థనలు మీరు వారి నిమిత్తమై ప్రార్థించవలసిందిగా ప్రేమతో అందరూ కూడా మనం చేస్తున్నారు. ఈరోజు మన ఆదివారం సాయంకాలము రెడ్డి కాలంలో జరిగే సాయంకాల ప్రార్థన జరిగించబడదు. మరలా రేపటి కాలం నుండి యథావిధిగా రేపు సోమవారం సాయంకాలం 7:30 గంటలని మరలా యథావిధిగా సాయంకాల ప్రార్థనలు శివుల కాలంలో రెడ్డి కాలం జరిగే ప్రార్థనలు మరలా జరిగించబడతాయి. దయచేసి విషయాలందరూ కూడా మీరు కూడా గమనించాలని ప్రేమతో మరొకసారి మేమందరూ కూడా మనం చేస్తున్నాము. ప్రకటనలు రేవులుగా సంఘ ప్రకటనలు ఏమైనట్లయితే మరి ప్రార్థన పడవ ప్రార్థన దైవాశయంతో మాత్రం కూడా సెలవు తీసుకున్నాం. మహాపరిషుద్ధుడా కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. శ్రమల కాల ధ్యానములు లెంటులు మొదటి ఆదివారం ఆరాధనలు మీ సెలవిడలుగా నాయన మేమందరం కూడా చేరినాయన ఇంతవరకు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా తండ్రి మీ నామాన్ని మహిమపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. చెప్పబడిన మాటలు తండ్రి బిడ్డల హృదయాలు మీరు ఫలింప చేయండి. దేవుని పనిలో పరిచర్యలు నాయన ఎంతటి శ్రమలైనను నాయన ఓర్పుతో సహించాలని తండ్రి మీ వాక్యం సెలవిస్తున్నది. అలా సహించగలిగినప్పుడే నీవు అనుకున్న లక్ష్యాలను చేరగలవని, అలా ఓర్చుకొని ధైర్యంతో నిలబడినప్పుడే నువ్వున్న లోకానికి నువ్వు వెళ్ళగలవని తండ్రి యేసుక్రీస్తు వారు ఆయన తన శిలువ యజ్ఞానికి ముందు ఎదుర్కొన్న సమస్యను బట్టి, ఆయన పడిన శోధన బట్టి, ఆయన అనుభవించిన నిందలు బట్టి, అవమానాలు బట్టి ఆయన మీ గ్రంథములో మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నాము. అలా తండ్రి క్రీస్తును అనుసరించి క్రీస్తు పోలికగా మార్చబడిన అపోస్తులైన పౌలు గారు కూడా ఆయన మీ భక్తులు కూడా సెలవించిన మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాము. నాటి క్రైస్తవ సంఘమునైనా నేటి క్రైస్తవ సమాజం వారిని తండ్రి మా ముందు ఉంచుకొని వారి యొక్క ఆదర్శప్రాయంగా వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క భక్తి జీవితాన్ని మేము కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని తండ్రి క్రైస్తవులుగా క్రీస్తుని కలిగిన వారుగా నాయన మేమందరం కూడా నాయన ఈ పరిచర్యలో ఈ పనిలో తండ్రి ఎదురయ్యే ప్రతి సమస్య నుండి నాయన ఎదురవుతున్న ప్రతి శోధన నుండి, అవమానాల నుండి, నిందల నుండి, ఆకలి నుండి, దిగమరత్వం నుండి నాయన మమ్మల్ని మేము కుడి ఎడమల క్రీస్తు అనే నీతి ఆయుధములు మేము కూడా ధరించుకునే వారమై
మా ముందున్నటువంటి నాయన లక్ష్యము చేరేంత వరకు, మా ముందున్నటువంటి ఆ లోకాన్ని చేరేంత వరకు నాయన, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు క్రీస్తును కలిగి దేవుని వాక్యాన్ని కలిగిన ఆయన మా భక్తిని, మా విశ్వాసం కాపాడుకునే ధన్యతను మా అందరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారి స్వస్థతను దీర్ఘాయువును అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో తండ్రి ఐక్యతను, సమాధానం మీరు అనుగ్రహించండి. అన్నదమ్ముల మధ్యను, భార్య భర్తల మధ్యను, అత్త కోడళ్ళ మధ్యను తండ్రి, సంఘ విశ్వాసుల మధ్యను, సంఘ పెద్దల మధ్యను, సేవకుల మధ్యను తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన క్రీస్తుతో కూడిన సమాధానము, క్రీస్తుతో కూడిన ఐక్యతను, వాక్యానుసారమైన బంధము మేమందరం కూడా కలిగి జీవించే ధన్యత మీరు అనుగ్రహించండి. మాలో ఉన్నటువంటి నాయన అసూయ, ఈర్ష్య స్వభావాలను తీసివేయండి. మంచి మనస్సుతో నాయన అందరి పట్ల నాయన క్షేమభావం కలిగిన ఆయన సహోదర భావం కలిగి క్రీస్తు వలె తండ్రి అన్ని విషయాల్లో మేము కూడా నాయన క్రీస్తు వలె మేము కూడా నాయన మంచి మనస్సు కలిగి వృద్ధి చెందడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములో నాయన ఎవరైతే అనారోగ్యం ఉన్నారు, వ్యాధిగ్రస్తులు ఉన్నారు, మరణ పడకలపై తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు, అటు వాటిని జ్ఞాపకం చేస్తున్నాండి. నాయన ఏ సమస్యతో ఉంచున్నారో నాయన వాటిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి పట్ల మీ కనికరము చూపించండి. వారి పట్ల నాయన మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి బలహీనత నుండి, అనారోగ్య పరిస్థితి నుండి, వ్యాధిగ్రస్తుల నుండి నాయన క్షేమాన్ని, మంచి ఆరోగ్యం సమకూర్చి వారిని కూడా పరిపూర్ణంగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములో నాయన ఇంకెందరు బిడ్డలు తండ్రి నాయన దేవునికి భయపడక, క్రీస్తును అంగీకరించక నాయన దేవుని మార్గమును అనుసరించక, వాక్యాన్ని తెలుసుకొనక తండ్రి ఈ లోకపు ఆశలలో, మాయలో పడిపోయి తండ్రి తన జీవితాలు అర్థాంతరంగా ముగించుకుంటున్నారు తండ్రి. ఎంతో కాలం జీవించవలసిన పిల్లలు నాయన కన్న తండ్రిగా మీ దగ్గరకు రావాల్సిన వారు తండ్రి, మీ లోకంలో ఉండవలసిన వారు నాయన, పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవాల్సిన పిల్లలు తండ్రి లోకములో, లోకాపర్శలో నాయన మాయలో పడిపోయి నాయన వారి జీవిత గమ్యం ఏంటో తెలియక తండ్రి అర్థాంతరంగా వారి జీవితాలు కోల్పోతున్నారు తండ్రి. ఎవరు కూడా నశించడం మీకు ఇష్టం లేదు నాయన. అందరూ కూడా మారు మనసు పొందాలని, అందరూ నీ పిల్లలే కదా తండ్రి, అందరూ నీ ఎదుగు రావాల్సిన వారే కదా నాయన. అందరూ రాక వరకు నాయన కోట్ల సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు తండ్రి. ఎవరికి అర్థం కావట్లేదు నాని ఈ జీవిత విధానం, ఎవరికి అర్థం కావట్లేదు తండ్రి బ్రతుక విలువ. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మారు మనసు పొందాలని నాయన ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నావు తండ్రి. ఈ శబ్ద యంత్రము ద్వారా ఎదురుబెడమైతే ఈ మాటలు వింటున్నారు నాయన. వారి మనసును కరిగించండి అయ్యా, వారి హృదయాలు మార్చండి తండ్రి. వాడు ఉన్న క్రూరత్వాన్ని, కఠినాత్మలను మీరు తొలగించండి నాయన. మంచి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. సంఘము నాయన సార్వత్రిక సంఘముగా ఉండాలి నాయన. మిమ్మల్ని ఎదుర్కొనే తండ్రి పెళ్లికు ఆడు మనకు సిద్ధపడినటువంటి సంఘముగా నీతి క్రియల చేత నాయన, వాక్యము చేత మమ్మల్ని మేము అలంకరించుకునే ధన్యతను మా అందరికీ మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఏ క్షణము, ఏ కాలము, ఏ పరిస్థితుల్లో తండ్రి ఈ దేహాన్ని విడిచిపెడతామో తెలియదు నాయన, ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు తండ్రి. కొందరు కనబడేంతలో మాయమని ఆవిరి పట్టింది తండ్రి మా జీవితం. ఈ క్షణకాలము జీవితం కొరకు నాయన మనుషులు ఎన్నో దుర్మార్గతలు, ఎంతో కోపము నాయన, ఎంతో ఆవేదన, ఎంతో అసూయ భావాలు తండ్రి. ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమను కనపరిచేవాడు, క్రీస్తు ప్రేమను చూపించేవాడు, క్రీస్తు వలె జీవించేవారు తండ్రి ఎవరు లేనటువంటి సమాజము కనబడుతుంది నాయన. క్రైస్తవ సమాజం కనబడుతుంది తండ్రి. అందుకే దినమెల్ల మీరు ఏడుస్తూ ఉన్నారు. ఈ సమాజాన్ని చూసి దినమెల్ల మీరు బాధపడుతున్నారు తండ్రి. మీ మనసు నొప్పించేవారుగా ఉంటున్నాము నాయన. ఇక నుండి అయిన తండ్రి మా మనోనేత్రాలను తెలుసుకొని గుడ్డితనం తొలగించుకొని తండ్రి జ్ఞానము కలిగి తండ్రి, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి నాయన మిమ్మల్ని బట్టి అనుసరించి మీ వాక్యాన్ని బట్టి నడిచే ధన్యతను మా అందరూ కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘాన్ని, సంఘ పరిపాలకులు, పెద్దలను మీరు దీవించండి. సంఘ డెలిగేట్ గారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాండి నాయన. ఆల్రెడీ డెలిగేట్ గారి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాండి. PCC మెంబర్లు తండ్రి, సంఘ పెద్దలను, సంఘ ట్రెజరర్ గారిని, ఆర్గనైజర్ గారిని తండ్రి, సంఘ పక్షంగా నియమించబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఒక విలువైన బాధ్యతను, ఒక మంచి అధికారము, ఒక మంచి సామర్థ్యము తండ్రి నాయన క్రీస్తు స్వరక్తం వేసి సంపాదించిన ఈ సంఘమును కాయటం కొరకు నాయన మీరు నియమించారు. ఇవ్వబడిన కాలంలో, ఇవ్వబడిన బాధ్యతలు నాయన నిస్వార్థముతో నాయన
ఈ సేవలు కొనసాగించడానికి, ఈ పనిని కొనసాగించడానికి, అందరి యొక్క యోగక్షేమాలు కోరి ప్రతి వారి పట్ల నాయన క్రీస్తు వలె, క్రీస్తు ప్రేమను పంచుతూ అందరి పట్ల నాయన క్రీస్తు వలె నడుచుకోవడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘం తండ్రి, సంఘపు సరిహద్దులను విస్తరింపచేయండి. మా సంఘ బిడ్డలు అనేక దూర ప్రాంతాల పట్టణాల దేశాలు ఎక్కడెక్కడైతే ఉంటున్నారో తండ్రి, అక్కడ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి, వారి భక్తి జీవితాలను జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసిన ప్రతి అవసరాన్ని కూడా మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. సంఘంలోనైనా వివాహం కొరకు శుభకార్యములకు సిద్ధపడిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. గర్భకర్మలు ఎదురు చూసిన బిడ్డలు నాయన వారి గర్భాన్ని అడిగించమని ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన బహుమానాలను అడిగించమని ప్రార్థిస్తున్నాం. చంటి బిడ్డలను, బాలింతలను, గర్భిణీ స్త్రీలను తండ్రి, వారికి కావలసిన మంచి వాతావరణం, ఆరోగ్యములు తండ్రి బిడ్డల జీవితాలు మీరు అడిగించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం ఇద్దరు బిడ్డలు అయితే ఉంటున్నారు, ఉచితమైన వారిని కూడా ఆపం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఫ్యాక్టరీ బిడ్డలు బిడ్డలు తండ్రి, వ్యవసాయం చేసిన బిడ్డలు నాయన, వ్యాపారం చేసిన బిడ్డలు, వారి చేతి కష్టాన్ని నమ్మకం నాయన, చేతి పనులు బట్టి వారు చేసిన ప్రతి పనిలో కూడా నాయన మీరు తోడుగా ఉండండి. వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, వారి ప్రతి అవసరాన్ని కూడా మీరు తీర్చండి. కథ తండ్రిగా వారి జీవితాల్లో సమాధానం, సంతోషం నిరంతరం కూడా ఉండులాగా కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇతర జీవితాలు నాయన మరి సమాధానం లేక, శాంతి లేక నాయన, నెమ్మది లేక నాయన ఉంటున్నారు. సమస్తం మీకు తెలుసు తండ్రి. వారి హృదయంలో పడే వేదన నాయన మీకు తెలుసు నాయన. వారు పడుతున్న బాధ తండ్రి మీకు తెలుసు తండ్రి. వారి సమస్యలు ఏమిటో నాయన ప్రతి ఒక్కరూ తండ్రి ప్రార్థన ద్వారా మీకు తెలియజేస్తున్నారు. సమస్తను కూడా తిరిగిన దేవుడు కన్న తండ్రిగా మరొకసారి నాయన మీ కృపను చేపించి, మీ కళ్ళు దృష్టి ప్రకాశింపచేసి తండ్రి, వారి వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి, వేదన నుండి, ఆటంకాల నుండి, అపజయాల నుండి నాయన మంచి మేలుకరమైన మార్గంలో బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. మా సంఘపు సరిహద్దులను విస్తరింపచేయండి తండ్రి. సంఘం సార్వత్రిక సంఘముగా ఉండాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, అనేకులను ఆకర్షించే విధంగా నాయన ఈ సంఘం యొక్క బిడ్డల భక్తి జీవితము ఉండాలని తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము. అట్టి క్రమంలో ఉండడానికి నాయన కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులు కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రజలు ప్రేమించి వారికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరచక ప్రజలకు మేలు కొరకు నాయన వారి క్షేమం కొరకు తండ్రి, వారి అధికారం కాలాన్ని తండ్రి, వారి అధికార జ్ఞానము కలిగిన ఆయన ప్రతి మనిషి యొక్క అవసరం తీర్చడానికి రంగములను, లోకములను, దేశంలో, రాష్ట్రంలో ఆయన ఎటువంటి అల్లకలను లేకుండా ఆయన శాంతి భద్రత కలిగి తండ్రి ఈ లోకాన్ని తండ్రి, ఈ సంఘాన్ని నాయన, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించడానికి నాయకులకు, అధికారులకు మంచి జ్ఞానము సమకూర్చమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ప్రియుడు నాయన దేవుని దాసులు తండ్రి కలుగురి లక్ష్మణరావు గారి కుమారుడు అయిన వారి కాలంలో తండ్రి అనారోగ్యంతో నాయన ప్రభుత్వం నిర్దించున్నాడు. వెళ్ళినటువంటి కుటుంబానికి నాయన ఓదార్పు దయచేయండి తండ్రి. ఎవరి ప్రాయముల వారి కుమారుడు పోగొట్టుకున్నారు తండ్రి. నాయన ఎందుకు ఇలా జరిగినదని ఎవరు కూడా ప్రశ్నించే అధికారం లేదు. కానీ నాయన మీ చిత్తము వారి పట్ల తండ్రి జరిగించారు. చిత్తము నాయన వారి పట్ల ఇలాగైతే దాన్ని మీరు నెరవేర్చాలనుకున్నారు తండ్రి. సమస్తము నాయన మీ చిత్తాన్ని వదిలేస్తూ ఉన్నాము. బిడ్డను పోగొట్టుకున్న దుఃఖముల వారు ఉన్నారు తండ్రి. నాయన మనుషులుగా మా మాటల వల్ల వారికి ఆదరణ కలగదు, కానీ మా మాటల వల్ల వారికి నాయన నెమ్మది రాదు, కానీ కేవలం నాయన మీ వాక్యము చేత తండ్రి, నాయన మీ వాక్యము చేత భక్తుల యొక్క జీవిత చరిత్రల వల్ల తండ్రి వాడిని ఆదరించండి, ఓదార్పు దయచేయండి, నెమ్మది కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘమునైన మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటూ బిడ్డల జీవితాలు చేసిన మేలును బట్టి ఒకటి కానుకలుగా, కృతజ్ఞత కానుకలుగా, దశమ భాగములుగా సంఘ కానుకలుగా ఆయన గుర్తులేపినారు. ప్రతి అర్పణ కూడా మీరు దీవించండి, మూడంతుల ఫల సహాయమే దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇంతలో కూడా నాయన బిడ్డలు తండ్రి సన్నిధానంలో శిరస్సు వచ్చి మోకరించి ఆయన ప్రతి ఒక్కరు కూడా నాయన వారి మనో ధైర్యం కలిగి, మనస్సు వేదన కలిగి నాయన వారి ఆత్మను బట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి ఆత్మ ఆవేశం కలిగిన వారు మీకు విజ్ఞాపన చేస్తున్నారు తండ్రి. మీ పిల్లలుగా మీ సహాయాన్ని కోరుకుంటున్నారు. వారు మొరపెడుతున్న ప్రతి ప్రార్థన, ప్రతి విజ్ఞాపన యోగ్యకరంగా స్వీకరించి తగిన కాలమందునైనా వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని చేరుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసన మీరు దీవించమని, రాలేక నాయన ఎందరబెట్టడైతే వెనకబడి ఉన్నారు అటు వాడిని కూడా నాయన మరొక కాలంలో సమకూర్చి సంఘములో చేర్చమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలకు ఆశీర్వాదముతో మమ్మల్ని అందరూ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. ఈ చిత్త పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక.
వాడిని ఆహారం దయచి మడల ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం అలా క్షమించు శోధనగా అదృష్టము తప్పించు రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవైనావు తండ్రి. ప్రభు నేను ఆశీర్వదించినట్టు కాపాడుగా, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను తరలించుగాక, ప్రభు నీకు తన సన్నిధి కాంతి ప్రదీపచేసి నీకు సమాధానము కలుగు చేయగాక. అందరికీ వందనాలయ్యా. మీ అందరికి వందనాలు. దేవుడు అందరూ కూడా దీవించగా కావాల్సిన